హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ డాడీ రౌడీ బేబీ. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చెప్పాను కదా, నేను పాప బర్త్డేకి అయితే గివ్ అయితే ఇస్తానని చెప్పాను కదా, 10 గిఫ్ట్స్ అయితే ఇస్తానని. సో ఆ టైం అయితే వచ్చింది. పాప బర్త్డే అయితే 15వ తారీఖున, ఈ నెలే 7వ నెల 15 అయితే పాప బర్త్డే సందర్భంగా అయితే నేను ఇస్తానని చెప్పాను కదా 10 గిఫ్ట్స్. అది ఎలా ఇస్తాను ఏంటనేది ఈ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు అది ఎలాగ ఇస్తాననేది. సో ఇవి ఉన్నాయి కదా, ఇవైతే మనకి ఆర్డర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళ తాలూకు బిల్స్. ఇవి మన బస్ డిపో దగ్గర ఇచ్చిన బిల్స్ వాళ్ళ తాలూకువి. ఇవి వచ్చి మన 7వ నెల 2వ తారీఖు ఇవి, అంతే ఈ నెల 2వ తారీఖు ఇవి. ఇవి ఎవరెవరు అంటే డి నాని తాడిపల్లిగూడెం, తర్వాత శ్రీను రాజమండ్రి. ఇవి ఉన్నాయి కదా, ఇలా చాలా అయితే మనము ఫిష్ డెలివరీ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయి మన దగ్గర. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయి. ఇవి ఏంటంటే నేను ఎలాగ ఇస్తానంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా అయితే నేను ఫోల్డింగ్ చేస్తాను. ఇలా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే నేను ఫోల్డింగ్ చేస్తాను. నేను ఇలాగైతే ఫోల్డింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ ఫోల్డింగ్ చేస్తాను. చేసి బాక్స్ ఏదైనా డబ్బాలో కానీ ఆల్మోస్ట్ అన్నీ వేస్తాను. వేసి మన రౌడీ ఉంది కదా, స్నాక్స్ అయితే తింటుంది. ఇప్పుడు కనుక కదిపామా ఫైర్ అయిపోద్ది. మన రౌడీ ఏంటంటే తీస్తుంది. ఎవరిదైతే తీస్తుందో వాళ్ళకైతే వెళ్తుంది. ఇందులో చూపించాను కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, అది ఏ ఊరు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. నేను వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. ఇలాగ గివేలో మీ పేరు అయితే వచ్చింది, నేను మీకు ఫిష్ పంపిస్తున్నాను చెప్పాను కదా, నేను 2 kgs అయితే పంపిస్తాను అన్నాను కదా. మీరు ఒకవేళ సో దానికి ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే 2 kgs పంపిస్తాను ఫిష్ ఫ్రీగానే. మీరు ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలుసు కదా, మనం 1 kg నుంచి 6 kgs వరకు బాక్స్కి అయితే 1కి సేమ్ రేటే పడుతుంది అని తెలుసు కదా, పెట్టుకోవచ్చు మీరు అది. సో నేనైతే ఇలాగైతే ఇస్తాను. అది మన బేబీ చేతిలోనైతే ఉంది, ఎవరు తీస్తుందో ఇదే. మీరు ఇంకోటి ఏంటంటే, అన్న నాకు పంపించు అని కాల్స్ అయితే చేయకండి. నేనే కాల్ చేస్తాను. గివే అంటే మనం ఎలా పెడదాం అనుకుంటాం ఆ విధంగా అవుతుంది తప్ప గివే డైరెక్ట్గా కాల్ చేస్తే ఇచ్చేసింది అయితే కాదు కదా. అది ఈసారికి అయితే మాత్రం నేను ఈ విధంగా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం లేదు. నేను వేరేగా అయితే ప్లాన్ చేశాను, ఇప్పుడు ఆ విధంగా అయితే టైం లేదు. దాని గురించే నేను ఇంకా ఇలాగిద్దామని అయితే మాత్రం డిసైడ్ అయ్యాను. సో ఈసారికి మాత్రం ఇలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక 2 విషయాలు అయితే మీకు చెప్పాలి. ఒక 4 నెంబర్స్ గురించి చెప్పాలి. మనకి బాగా ప్రోత్సహించిన వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను వీడియోలో. సో నలుగురు గురించి చెప్తాను అన్నాను కదా, 4 నెంబర్స్ గురించి. వాళ్ళు ఎవరంటే హైదరాబాద్ అన్నయ్య అయితే వాయిస్ కొంచెం కమ్జీ అవుతుంది అనేసి మైక్ అయితే పంపించాడు, బోయే మైకు అన్నయ్యకైతే నేను ఫిష్ పంపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఏమించి వేణుగోపాల్ సారు తిరుపతి నుంచి పాప కోసం లడ్డూస్ పంపించారు కదా, ఆల్రెడీ దాని గురించి వీడియో కూడా చేశాను. వీడియో కూడా ఉంటుంది మంది అన్నయ్య గురించి అయితే చేశాను నేను, వేణుగోపాల్ సార్ గురించి అయితే. అదొకటి. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబరే తిండి ముచ్చట్లు యూట్యూబర్ అన్నయ్యదైతే భీమవరం. అన్నీ కూడా నాకు యూట్యూబ్ పరంగా అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. అన్నీ కూడా నేను పంపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఒక లేడీ పర్సన్, అది ఏంటంటే మీకు వీడియోస్లో తెలుస్తూ ఉంటుంది, ముందుగా వీడియోలో మీకు తెలుస్తుంది మీకు. సో ఇంకోటి ఏంటంటే పాప బర్త్డేకి అయితే నేను షాపింగ్ అయితే చేయాలి కదా, బర్త్డేకి డ్రెస్సెస్ అయ్యి ఆ వీడియోలో తెలుస్తుంది ఆ పర్సన్ గురించి. సరే ఫ్రెండ్స్, ఇంకా షాపింగ్ వీడియోలో అయితే కలుద్దాం. ఫైనలీ షాపింగ్ మాల్కి అయితే వచ్చాను మన రౌడీ బేబీని తీసుకొని. ఈ షాప్ వచ్చి మై షాప్, ఈ జగదంబ దగ్గర నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళే వేలు. ఈ షాప్ని ఎందుకు ఎంచుకున్నానంటే, షాప్లో బట్టలు అయితే చాలా బాగుంటాయి, చూడగల నచ్చుతాయి. మనకు చాలా రోజుల నుంచి అయితే ఒక సిస్టర్ అయితే మనకు మెసేజ్ అయితే చేస్తున్నారు, బ్రో మీ పాప బట్టలు చాలా బాగుంటాయి, మీ పాప బట్టలు ఏమైనా ఉంటే మా పాపకు కూడా పంపించరని. మా పాప బట్టలు తనకు పంపించడం పెట్టి తన గురించి కూడా నేను షాపింగ్ అయితే చేస్తాను. ఆ పాపకు కూడా నేను కొత్త బట్టలు అయితే తీసుకుంటాను. సిస్టర్ది వచ్చి నర్సీపట్నం. నేను ఇప్పుడు నర్సీపట్నంకి అయితే డ్రెస్ అయితే పంపిస్తాను. సిస్టర్ వాళ్ళ పాపకు కూడా 2 సంవత్సరాలే, మా పాపలాగే. సో షాపింగ్ లో వచ్చి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది షాపింగ్ లో.
పదా ఇలా అలా వెళ్ళిపో. షాపింగ్ చేయడం అయితే పూర్తయింది. మన పాపతో పాటు సిస్టర్ వాళ్ళ పాపకు కూడా నేనైతే బట్టలు అయితే తీసుకున్నాను. బిల్ అయితే పే చేస్తాను. పే చేసిన తర్వాత బయటకు వస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా షాపింగ్ వీడియో. ఇప్పుడు అదైతే మనం కొన్ని బట్టలు అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. చూసారు కదా అక్కడ నేను ఆల్రెడీ పాపకు ట్రయల్ కూడా పెట్టి చూపించాను మీకు. ఇదొకటి. ఇదొకటి. సో ఇలా ఇది కూడా పెట్టి చూపించాను ట్రయల్లో మీకు. ఈ రెండు అయితే తీసుకున్నాను నేను. ఇందులో ఒకటి మన పాపకి, ఒకటి చెప్పాను కదా సిస్టర్ వాళ్ళ పాపకని. సో చూసారు కదా ఇవైతే నేను తీసుకున్న డ్రెస్సెస్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మన ఫ్యామిలీలో ఒకరిగా జాయిన్ అవ్వండి. వీడియోలో అయితే ఎవరెవరికి ఏమేమి వస్తుందో చూపిస్తాను. అంతవరకు సరే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.